హాయ్ అండి. అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టిప్పు. ఇడ్లీ పిండైనా, దోస పిండైనా ఇప్పుడు అందరూ కూడాను కనీసం వారం రోజులకి గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటూ ఉన్నాం కదా! ఒక 2 రోజుల వరకు పిండి మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక 2, 3 రోజుల తర్వాత పిండి అనేది పులిసిపోయినట్లు అయిపోయి కాస్త పుల్లటి వాసన వస్తూ ఉంటుందండి. ఇంత పుల్లగా ఉన్న పిండిని అయితే మనం తినలేం కదా! అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసేయండి. కొన్ని లేతగా ఉన్న తమలపాకులను తీసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు వీటికి కింద ఇలా కాడల్లాగా ఉంటాయి కదా! వాటిని కట్ చేసేసేసుకొని మన దగ్గరున్న పిండి క్వాంటిటీని బట్టి పిండి కొంచెమే ఉంటే ఒకటి వేసుకోండి. ఎక్కువ పిండి అనేది ఉంటే మనం గ్రైండ్ చేసిన తర్వాత ఒక 2 తమలపాకులని ఇలా పిండి పైన పెట్టేసుకున్నామంటే పిండి అస్సలు పులవదండి. కనీసం 10 రోజుల వరకు కూడాను పిండి ఫ్రెష్‌గా ఉంటుంది. సమ్మర్‌లో అయితే పిండి మరీ పులుస్తూ ఉంటుంది కదా! అప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బావుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.